అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి మరింత వేడెక్కుతున్నాయి. కూల్చివేతల ఘటనల తర్వాత, అవును, వరుస కూల్చివేతల ఘటనల తర్వాత వ్యాఖ్యలు కూడా ఘాటుగానే ఉంటున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో, ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లతో ఇప్పుడు ఈ వేడి మరింత రాజుకుంటోంది. ఇప్పుడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సంచలన ఛాలెంజ్ చేశారు. తన ఇల్లు బఫర్ జోన్లో ఉందని నిరూపించారని కేటీఆర్, హరీష్ రావుకు ఛాలెంజ్ చేశారు పొంగులేటి. ఒకవేళ తన ఇల్లు ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉంటే కూల్చేయాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఆదేశించారు. ఆయన ప్రెస్ మీట్ నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి పొంగులేటి. తానెక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని పొంగులేటి ప్రకటించారు. పొంగులేటి చెరువు కబ్జా చేసి ఇల్లు ఫామ్ హౌస్ కట్టారని ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పెట్టింది బీఆర్ఎస్. ఇటువంటి ప్రచారం జరుగుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ఆ మ్యాప్స్ కి సంబంధించి 2 రోజుల కిందట పొంగులేటిపై కేటీఆర్ సైతం విమర్శలు గుప్పించిన సందర్భం. అయితే ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ మ్యాప్స్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్, ఎస్, నవంబర్ 2014కు సంబంధించి మీరు చూస్తే కనుక అదిగోండి. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒకసారి ఇమేజెస్ మ్యాప్స్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. పొంగులేటి ఫామ్ హౌస్ అంటే మీరు చూస్తే కనుక మార్చి 2018 అంటే మీరు ఒకటి చూడొచ్చు. అయితే 2014 నుంచి కూడా ఉంది. ఎస్, 2018కి సంబంధించి మీరు చూస్తే అక్కడ చిన్న చెరువులా మనకు కనిపిస్తోంది. ఇది బీఆర్ఎస్ విడుదల చేసిన ఫుటేజెస్, ఇమేజెస్. నవంబర్ 2020కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇది ఫామ్ హౌస్, పొంగులేటి ఫామ్ హౌస్గా బీఆర్ఎస్ చెబుతున్న మ్యాప్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు. అలాగే నవంబర్ 2014 అప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇది పొంగులేటి ఫామ్ హౌస్గా చెప్తున్న ఆ మ్యాప్ని మీరు చూస్తున్నారు. రోడ్డుకి పక్కన ఉన్న ఆ మ్యాప్కి సంబంధించి అక్కడ చెరువు ఉండేది అంటూ కూడా చెప్తున్న సందర్భం. పొంగులేటి ఫామ్ హౌస్ డిసెంబర్ 2021లో అక్కడ ఎటువంటి సినారియో ఉండింది. అలాగే మార్చి 2018 అక్కడ మీరు చూస్తే కనుక కాస్త మనకు వాటర్ మార్క్లా మనకు కనిపిస్తోంది, వాటర్ బాడీలో మనకు అక్కడ కనిపిస్తోంది. ఇది మార్చి 2018కి సంబంధించి. దీని తర్వాత నవంబర్ 2020కి సంబంధించి కూడా మీరు చూస్తే అక్కడ మనకి ఆ సిచ్యువేషన్ చూడొచ్చు. నవంబర్ 2020కి సంబంధించి ఆ తర్వాత అక్కడి నుంచి నవంబర్ 2014లో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండేవి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ చెరువు అంటే వాటర్ బాడీకి సంబంధించి చూడొచ్చు. దాంతోపాటు ఆ పక్కన కాస్త స్పేషియస్గా కనిపిస్తోంది. దాంతోపాటు వెనకాల కూడా కాస్త నార్మల్గా ఉంది, సాధారణంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ రిలీజ్ చేసిన ఇమేజెస్, మ్యాప్స్ ఇవి 2021కి సంబంధించి మీరు చూడొచ్చు. సో ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు వివాదానికి దారి తీసింది ఇది. బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తోంది ఇది. అంతవరకు కూడా గ్రీనరీగా ఉంది, అంటే సాధారణంగా అనిపిస్తుంది. కానీ కట్టిన తర్వాత, ఫామ్ హౌస్ కట్టిన తర్వాత 2021కి సంబంధించి మీరు చూస్తే ఇటు ఆ వాటర్ బాడీ కూడా మనకు కనిపించట్లేదు, అక్కడ గ్రీనరీకి సంబంధించి కూడా కనిపించని సినారియో. ఇది బీఆర్ఎస్ రిలీజ్ చేసిన ఇమేజెస్ ప్రకారం కనుక మనం చూస్తే అంతకుముందు అంటే 2018లో మీరు చూడొచ్చు అక్కడ సినారియో ఎలా ఉండింది అనేది. సో ఇది బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న మ్యాప్స్, బీఆర్ఎస్ చూపిస్తున్న మ్యాప్స్కి సంబంధించి. పొంగులేటి ఫామ్ హౌస్ సంబంధించి అంటూ కూడా వీటిని కూల్చివేయాలి, ఆక్రమణకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న ఆ మ్యాప్స్ కావచ్చు, ఆ ఇమేజెస్ కావచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి మంత్రి పొంగులేటి కూడా రియాక్ట్ అయ్యారు కొద్దిసేపటి క్రితం. ఆయన ఏమన్నారు కూల్చివేతలకు సంబంధించి, ముఖ్యంగా తన ఫామ్ హౌస్ గురించి ఆయన మాటల్లో విందాం. సామాన్య ప్రజలు మోసానికి గురి కావద్దని, సామాన్య ప్రజలను ఎవరైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు పెట్టిన వాళ్ళమే చట్టరీత్యా చర్య తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల విషయంలో కానీ అదే రకంగా రిజర్వాయర్లు, ఇతర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ఎఫ్టీఎల్లో ఈ బఫర్ జోన్లో ఇల్లు కట్టిన దాని మీద ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన విషయం, ఇబ్బంది దాని మీద కోర్టులో అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో మందలిస్తే వారు దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగల్లోనే
వారికి సంబంధించిన మనుషులు, వారి కుటుంబం, వారి మంది మార్బలమే ఈ FTL బఫర్ జోన్లో అనేక ఇళ్లు కట్టిన సందర్భం మనకు తెలియంది కాదు. నిన్న మొన్న కోర్టు కూడా ఒకటి డైరెక్షన్స్ ఇచ్చారు గౌరవ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు. ఇక మాటకు ముందు, మాటకు మధ్య, మాటకు చివర రెవెన్యూ మంత్రి ఇల్లు హిమాయత్ సాగర్ FTLలో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు హిమాయత్ సాగర్ బఫర్ జోన్లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి MIUD మినిస్టర్ గారు, వారి తొత్తులు ఇతరత్రా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు MIUD మినిస్టర్గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాలు పైచిలకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను. ఈ ఇద్దరు మాజీ మంత్రులు, అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారిలో MIUD మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు, యూట్యూబులు, వారికి సంబంధించిన సంస్థలు, వ్యవస్థలు, మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని, రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా, వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు FTLలో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. మాజీ మంత్రివర్లు, ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ఇటుక పెడ్డ FTLలో కానీ బఫర్ జోన్లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు. మీరే టేప్ పెట్టి కొలుచుకోండి. మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు. మీ చావు తెలివితేటలు, మీ చవకారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను. ఇది పొంగిలేటి ఛాలెంజ్. మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తున్నా. ఈ రోజు కాదు, ఏ రోజైనా నీతోనో, నీ మామతోనో, నీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వబోడు కూడా. దాన్ని ఒక రెవెన్యూ మంత్రిగా నన్నేదో ముందు బూచిని చూపించి ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారు. నేను ఛాలెంజ్ ఇసిరాను, నేను కూడా రాను. మా అధికారులు వస్తారు, అధికారులను ఆదేశించాను. డేట్ ఎప్పుడో మీరు కమ్యూనికేట్ చేయండి. అధికారులు అక్కడే ఉంటారు. ఎన్ని ప్రొక్లైన్లు కావాలంటే అన్ని పెట్టుకొని రెడీగా ఉంటారు. నేను అక్కడే నివసిస్తున్నాను. కానీ మీలాగా మీరు నివసించే ఇల్లు ఇది నాది కాదు, నా ఫ్రెండ్ దగ్గర లీజుకు తీసుకున్నాను, అదని ఇదని మీరు చెప్తుంటారే. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పారు అనటానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను. ఆనాటి మా PCC అధ్యక్షులు అది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు మాజీ మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావుకి ఛాలెంజ్ చేశారు ఆయన. మరి ముఖ్యంగా ఇక్కడ ఆయన చెప్తుంది ఒకటి, హిమాయత్ సాగర్కి సంబంధించి FTL కానీ బఫర్ జోన్ పరిధిలో కనుక ఒక చిన్న ఇటుక ముక్క ఉన్నా కూడా దాన్ని కూల్చేయండి అంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఆయన ఆదేశించారు. దాంతోపాటు అక్కడికి మాజీ మంత్రులు రావాలంటూ కూడా సవాల్ చేసిన సందర్భం. కేటీఆర్ని హరీష్ రావుని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ని మనం చూసాం. అయితే అసలు ఇంతకీ ఎక్కడ స్టార్ట్ అయింది? మాజీ మంత్రి కేటీఆర్ ఇటు పొంగులేటికి సంబంధించి సవాల్ చేశారు. మరి ముఖ్యంగా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
హిమాయత్ సాగర్కి సంబంధించి ఆ బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో ఇటు ఆయన ఇల్లుందంటూ, పొంగులేటి ఇల్లుందంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం. ఇంకా ఆయన ఏమన్నారు, మాజీ మంత్రి కేటీఆర్ ఏమన్నారు, ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్లకు సంబంధించిన విషయం నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టిరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గర నుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారబ్బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది. రైట్, అది కేటీఆర్ చేసిన కామెంట్స్కి సవాల్ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఎప్పుడు వెళ్ళబోతున్నారు, లేకపోతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేయబోతారు, ఇంతకీ అది బఫర్ జోన్లో ఉందా లేదా, ఎటువంటి చర్చ జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, హాట్ డిబేట్ జరుగుతుందనే చెప్పుకోవాలి, డిస్కషన్ జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇటు ఇన్ఫాక్ట్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్కి మంత్రి పొంగులేటి చేసిన రియాక్షన్. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ బఫర్ జోన్లో హిమాయత్ సాగర్ ఉందా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ఆదేశంతో ఇప్పుడు రంగనాథ్ వెళ్లే అవకాశం కనిపిస్తోందా? సచిన్, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా చుట్టే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు అటు సోషల్ మీడియా వేదికగా అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. ఇప్పటికే అటు ఎక్స్ హ్యాండిల్ వేదికగా కేటీఆర్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెరువు శిఖం భూముల్లో ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ కట్టడాలు నిర్మించారంటూ కూడా అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్దేశించి అటు సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హైడ్రా నిజంగా ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఏదో యంత్రాంగమే ఉంటే ఖచ్చితంగా అటు అధికార పార్టీలో ఉన్నటువంటి నేతల అక్రమ కట్టడాలు కూడా కూల్చివేయాలంటూ గత కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించినటువంటి సిచ్యువేషన్. దానికి బదులుగా గత కొద్దిసేపటి క్రితం రెవెన్యూ సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మీడియా సమావేశం నిర్వహించారు. చాలా స్పష్టంగా ఘాటుగా అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా చాలా స్పష్టమైనటువంటి బదులు సమాధానం కూడా ఇచ్చారు. నిజంగా తను హిమాయత్ సాగర్ సమీపంలో నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌస్ కనుక ఖచ్చితంగా ఎఫ్టీఎల్ పరిధిలో కానీ శిఖం పరిధిలో కానీ ఉంటే ఖచ్చితంగా తానే కూల్చివేయాలన్న ఆ ఆదేశాలను కూడా జారీ చేస్తున్నట్లు అటు రంగనాథ్ కు కూడా అడ్రస్ చేస్తూ ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా వేదికగా ఒక ఘాటు ప్రసంగాన్ని అయితే చేశారు. సో అందులో చాలా స్పష్టంగా హిమాయత్ సాగర్ వద్ద నిర్మించినటువంటి ఫామ్ హౌస్ ఎక్కడ కూడా శిఖం పరిధిలో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో లేదని, ఖచ్చితంగా తాను నిబంధనల మేరకే ఫామ్ హౌస్ నిర్మించుకున్నానని, అది కూడా తన తనయుడి పేరు మీద ఉందని, ఖచ్చితంగా అది నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లయితే తక్షణమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ దాన్ని కూల్చివేయచ్చు అంటూ కూడా తానే ఆదేశాలు జారీ చేసినట్టు స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక శబదాన్ని కూడా విసిరారు. మొదటి నుంచి కూడా శబదాలకు సవాళ్లకు కేంద్రంగా ఉన్నటువంటి పవర్ పొలిటీషియన్ గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం చేసినటువంటి సవాల్ నిజంగా రాజకీయ వర్గాల్లో ఒక సరికొత్తమైనటువంటి చర్చకైతే దారితీస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా హైడ్రా చుట్టే సాగుతున్నాయి. ఒక విధంగా బిల్డర్ల గుండెల్లో కూడా హైడ్రా గుబులు పుట్టిస్తుందని చెప్పుకోవాలి. ఒకవైపు ఐపీఎస్ అధికారి రంగనాథ్ విస్తృతంగా హైదరాబాద్ చుట్టూ పర్యటిస్తూ ఎక్కడెక్కడ చెరువు శిఖం భూములు ఉన్నాయో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి భారీ అంతస్తులో నిర్మించినటువంటి భవనాలు కూడా ఒక్కసారిగా భారీ యంత్రాలతో కూల్చివేయడంతో పూర్తిగా అక్రమార్కుల్లో గుండెల్లో
గుబులు పుట్టిస్తోందని చెప్పుకోవాలి. అయితే ఇదే వేదికగా హైడ్రా కేంద్రంగానే ఒకవైపు బీఆర్ఎస్ కూడా ఇది ఒక వసూళ్లకు తెరలేపే ఒక పెద్ద వ్యవస్థగా విమర్శలు కూడా గుప్పిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రధానంగా మంత్రులుగా ప్రాతినిధ్యం వహించినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అక్రమ కట్టడాన్ని నిర్మించుకుంటానంటూ గూగుల్ శాటిలైట్ ఆధారిత మ్యాప్లను ఎక్స్ వేదికగా అటు బీఆర్ఎస్ ట్యాగ్ చేస్తూ వస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది అక్రమ కట్టడం తక్షణమే అటు హైడ్రా కూల్చివేయాలంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ట్యాగ్ చేస్తూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య మాటలు యుద్ధం. ఉదయ్, ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు లేదా బఫర్ జోన్ పరిధిలో కావచ్చు లేదు అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేయబోతున్నారు ఇప్పుడు పొంగులేటి. కలిసి వచ్చి టేపు పట్టుకొని వచ్చి పూర్తిగా కొలిసి మరి తన ఫామ్ హౌస్ ఒక నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చివేయచ్చంటూ కూడా అటు పొంగులేటి సవాల్ విసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల రాజకీయ యుద్ధం అయితే నడుస్తుందని చెప్పుకోవాల్సి వచ్చింది. రైట్ ఉదయ్, మొత్తం అయితే మాత్రం తెలంగాణలో వాడి వేడి రాజకీయాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ కి మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ఛాలెంజ్ చేశారు. తన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నిరూపించాలంటూ కేటీఆర్ హరీష్ రావుకి ఛాలెంజ్ చేశారు మంత్రి పొంగులేటి. ఒకవేళ తన ఇల్లు ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో ఉంటే కూల్చేయాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆదేశించారు. ఆయన ప్రెస్ మీట్ నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. తనెక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని మంత్రి పొంగులేటి ప్రకటించారు. పొంగులేటి చెరువు కబ్జా చేసి ఇల్లు ఫామ్ హౌస్ కట్టారని ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పెట్టింది బీఆర్ఎస్. ఇన్ఫాక్ట్ ఆ ప్రచారం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో 2 రోజుల కిందట పొంగులేటిపై మాజీ మంత్రి కేటీఆర్ సైతం విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కేటీఆర్ చేసిన విమర్శలకి కౌంటర్గా ఛాలెంజ్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సామాన్య ప్రజలు మోసానికి గురి కావద్దని, సామాన్య ప్రజలను ఎవరైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు పెట్టిన వాళ్ళమే చట్టరీత్యా చర్య తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల విషయంలో కానీ అదే రకంగా రిజర్వాయర్లు ఇతర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఎఫ్టీఎల్లో ఈ బఫర్ జోన్లో ఇల్లు కట్టిన దాని మీద ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన విషయం ఇబ్బంది దాని మీద కోర్టులో అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో మందలిస్తే వారు దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగల్లోనే వారికి సంబంధించిన మనుషులు, వారి కుటుంబం, వారి మంది మార్బలమే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనేక ఇళ్లు కట్టిన సందర్భం మనకు తెలియంది కాదు. నిన్న మొన్న కోర్టు కూడా ఒకటి డైరెక్షన్స్ ఇచ్చారు గౌరవ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు. ఇక మాటకు ముందు, మాటకు మధ్య, మాటకు చివర రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ ఎఫ్టీఎల్లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ బఫర్ జోన్లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఎంఐడి మినిస్టర్గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాలు పైచిలకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను. ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారిలో ఎంఐయుడి మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. రేపు వెళ్తారా, ఎల్లుండి వెళ్తారా,
వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. మాజీ మంత్రివర్లు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ఇటుక పెట్ట ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు. మీరే టేప్ పెట్టి కొలుచుకోండి. మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు. మీ చావు తెలివితేటలు, మీ చవకారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను. ఇది పొంగిలేటి ఛాలెంజ్. మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తున్నా. ఈ రోజు కాదు, ఏ రోజైనా నీతోనో నీ మామతోనో నీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వబోడు కూడా. దాన్ని ఒక రెవెన్యూ మంత్రిగా నన్నేదో ముందు బూచిని చూపించి ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారు. నేను ఛాలెంజ్ ఇసిరాను. నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.